మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని ఒక్క నిమిషం ఓపిక పట్టి చూడండి. కత్తిపూడిలో కొంతమంది కుర్రాళ్ళు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే పేదవాడి ఆకలి తీర్చడం. వాళ్ళు పెట్టుకున్న సంస్థ పేరు శ్రీకృష్ణ ఫౌండేషన్. వాళ్ళది ఒక్కటే ఆశయం, తినడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కడుపు నిండా అన్నం పెట్టడం. వీళ్ళందరూ కలిసి నెలకు ఒక్కొక్కరు 200 రూపాయలు చొప్పున వేసుకుని 3 నెలలు సరిపడగా సరుకులు తీసుకుని తినడానికి ఇబ్బంది పడే కుటుంబాలకు మేమున్నాం అని సహాయం చేస్తున్నారు. వీళ్ళు చేసే మంచి పని గుర్తించి కూరగాయల షాప్ ఓనర్ శ్రీ తాటిపర్తి మంగా కృష్ణ గారు ఉచితంగా కూరగాయలు ఇవ్వడం, జీలకర్ర వీరబాబు గారు ఉచితంగా రైస్ బ్యాగ్ ఇవ్వడం చేస్తున్నారు. అందుకు కారణం శ్రీకృష్ణ ఫౌండేషన్ చేసే మంచి పని. వీళ్ళు చేసే ప్రతి పని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చి వీళ్ళని ఒక మాట అడిగాను. అదేంటంటే శ్రీకృష్ణ ఫౌండేషన్ అంటే కొన్ని మతాల మనోభావాలు దెబ్బతింటాయి కదా, వేరే పేరు పెట్టవలసిందని అడిగాను. అందుకు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్, శ్రీకృష్ణ అంటే దేవుడు, మేము ఏ పని చేసినా సక్రమంగా జరగాలి, ఉన్నవాడు కొంచెం ఇచ్చినా లేనివాడు ఆకలి తీరుతుంది అనేది వీళ్ళ భావన. మరి ఏ ఉద్దేశం లేదన్నారు. వీళ్ళు చేసే మంచి పనికి మనం కూడా చేయందిద్దాం. పేదవాడి ఆకలి తీర్చాలి అను వీళ్ళ ప్రయత్నానికి మన వంతు కొంచెం సాయం చేద్దాం. మీరు 10 రూపాయలు ఫోన్ పే చేస్తే చాలు. ఒక్క 10 రూపాయలు. మనం రోజు 10 రూపాయలు చాలా వేస్ట్ గా ఖర్చు పెడతాం. అదే 10 రూపాయలు శ్రీకృష్ణ ఫౌండేషన్ కి ఫోన్ పే చేయండి. మీరిచ్చే 10 రూపాయలు పేదవాడి ఆకలి తీరుస్తుంది.